ఎందుకంటే పెద్దగా ఏం చేయలేదు, రొటీన్ వర్క్సే. ఇవాళ కొంచెం వీడియోస్ వర్క్ ఎక్కువ ఉంది. చూసారా, 2 జెండా సీత. కానీ బాగా పొడుగు ఉంది, నాకు భలే ఇష్టం. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా థర్స్డే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే చూస్తారు. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసి అడుగుతున్నారు ఎలా ఉన్నారు ఏంటి అని. ప్రస్తుతానికి వీఆర్ సేఫ్ అండి. సో జాగ్రత్తగానే ఉంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్. బట్ డైలీ న్యూస్లో వచ్చేవి చూస్తూ ఉంటే కొంచెం భయంగానే అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగానే ఉంటున్నాం. ఇంకంతకన్నా చేసేదేం లేదు. ప్రస్తుతానికి స్కూల్స్ అవేమీ ఆన్లైన్ అలా ఏం డిక్లేర్ చేయలేదు. సాటర్డే, సండే, మండే ఎనీవేస్ హాలిడే ఉంది. సో ట్యూస్డేకి ఏమవుతుందో చూడాలి. ఫ్రైడే వరకు, ఈ థర్స్డే బ్లాగ్ కదా, నేను సాటర్డే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫ్రైడే వరకు స్కూల్స్ అండ్ ఆఫీసెస్ చాలా నార్మల్గా ఉన్నాయి. బట్ చెప్తున్నాను కదా, న్యూస్ చూస్తుంటే భయంగా ఉంది. సొసైటీలు వాళ్ళు కూడా చాలా అలర్ట్గానే ఉన్నారు. లోకల్ పోలీస్ కూడా ఎప్పటికప్పుడు వచ్చి అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు. అంటే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ అలాంటివన్నీ ఫ్రీగా ఉన్నాయా లేదా అని. అండ్ మమ్మల్ని కూడా అన్ని రకాలుగా ప్రిపేర్డ్గా ఉంచారు. ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అవన్నీ. కాబట్టి అంత బాగానే ఉంది. ప్రస్తుతానికి అలా మేనేజ్ చేస్తూ వెళ్తున్నాం. బట్ మనసులో ఒక పక్క మాత్రం భయం అలానే ఉంది. అండ్ ఇక్కడ మన రొటీన్లోకి చూస్తున్నాం కదా, మార్నింగ్ ఈరోజు నేను లంచ్ బాక్స్లోకి ఒక మిక్స్ వెజ్ కర్రీ అయితే చేస్తున్నాను. అది మీతో షేర్ చేస్తాను. ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ. మీకు రోటీ, పుల్కా, చపాతీ, నాన్ ఎందులో కన్నా చాలా బాగుంటుంది. నేనైతే ఇందులోకి ఆలు, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ టమాటోస్ అయితే తీసుకున్నాను. ఏం లేదు, ముందుగా ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. నా దగ్గర రెడీగా లేదని వేయలేదు. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత డ్రై స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఒక 2 విజిల్స్ ఇచ్చారంటే యమ్మీ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఇది గ్రేవీ కూడా చాలా బాగుంటుంది. మీరు సింపుల్గా ఓన్లీ బగారా రైస్ చేసిన, తక్కువ స్పైసెస్ వేసుకొని ఒక్కొక్కసారి వెజ్ పులావ్ చేసుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ కాకుండా ఎప్పుడైనా వెరైటీగా ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటాయి. హెల్దీ అండ్ టేస్టీ కూడా, వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అండ్ స్పైసెస్ కూడా చాలా తక్కువ. లాస్ట్లో మీరు కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు. నేను మా పాప కూడా తింటుందని అయితే వేయలేదు. కొన్ని పొటాటోస్ నేను ఇలా మ్యాష్ చేసేసాను, కూర కొంచెం గుజ్జుగా బాగుంటుందని. అది అలా లంచ్ బాక్స్ అయితే అయిపోయింది ఈరోజు. అండ్ ఇది అరౌండ్ 8:30కి మా వాళ్ళందరూ వెళ్ళిపోయాక. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకా సన్ రాలేదు. ఒక 2-3 డేస్ నుంచి అలానే ఉంటుంది, క్లౌడీగా వర్షం వచ్చేలాగా. బట్ వర్షం మాత్రం రావట్లేదు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. టైం ఎంత తెలుసా? 2:30 అయింది. పాప కోసం వెళ్తున్నాను నేనైతే. మార్నింగ్ వాళ్ళకి బాక్సులు పెట్టేసాక బ్లాగింగ్ కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే పెద్దగా ఏం చేయలేదు, రొటీన్ వర్క్సే. ఇవాళ కొంచెం వీడియోస్ వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ పనిలో బిజీగా ఉన్నాను. కాబట్టి రొటీన్ వర్క్స్ కొంచెం పోస్ట్పోన్ చేశాను. కాబట్టి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్న బ్లాగ్. లిఫ్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడైతే కిందకి వెళ్ళి ఫస్ట్ పాపని తీసుకొచ్చేద్దాం. తనకు ఫుడ్ పెట్టేశాక నేను ఏం చేస్తాను అనేది చూస్తూ ఉండండి. మీ దగ్గర ఎండలు ఎలా ఉంటున్నాయో కానీ మా దగ్గర మాత్రం చూడండి ఇలా ఉంటుంది. ఇది 2:30కి నేను టైం చెప్పినట్టే. అదేంటి జ్యోతి, మార్నింగ్ అసలు సన్నే లేదన్నావు కదా అనుకోవచ్చు మీరు. అప్పుడు రావట్లేదు, తర్వాత వచ్చిందంటే ఈవినింగ్ 4-4:30 వరకు ఇలా ఫుల్ ఎండగా వేడిగా ఏసీ లేకుండా ఉండలేని పరిస్థితి. మళ్ళీ సడన్గా 4:30-5 o'clock అవ్వగానే బాగా మబ్బులు పట్టేసి ఫుల్ గాలి వచ్చేసి బాల్కనీస్ అన్నీ దుమ్ము చేసేసి ఫైనల్గా వర్షం పడకుండా అయితే వెళ్ళిపోతుంది. ఇది వెదర్ అప్డేట్. ఈ టైంలో అలానే ఉంటుంది. ఇది సీజన్ అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మా సొసైటీలో క్లీనింగ్ అవుతూ ఉంది. అక్కడ రోజు ఉదయాన్నే మొదలు పెడతారు 6:30-7 o'clockకి. అన్ని ఏరియాస్ వాళ్ళు క్లీన్ చేసుకుంటూ వచ్చేసరికి వాళ్ళు షిఫ్ట్ అయిపోయే టైం అయిపోద్ది అనమాట 4 o'clock. అప్పటి వరకు చేస్తూ ఉంటారు కాబట్టి ఇంత నీట్గా మెయింటైన్ అవుతుంది.
ఆఫ్టర్ లాంగ్ టైం ఇవాళ మరి చూసారు 2 జెండ సీత. కానీ బాగా పొడుగు ఉంది, నాకు భలే ఇష్టం ఇలా పొడుగు ఉండడం. చూడండి అసలు రోజు వేసుకోగా నువ్వే పోనీ చాలా ఉన్నాయి అసలు. ఐ గెస్ 10 ఉంటాయి ఇవి. 10 మినిట్స్ కదా. సూపర్. ఎలా ఉంది? 2 జెండలు బాగుందా, సింగిల్ పోనీ బాగుందా? నీకు ఎలా ఉంది తల్లి? 2 జడలు ఇట్రా కమ్ దిస్ సైడ్. ఓకే, నాకైతే 2 జెండలోనే ఇష్టం. మీకు ఎలా బాగుందో కామెంట్ చేసేయండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంకా తనైతే వచ్చి ఫుడ్ తినేసింది. ఈరోజు రైసే పెట్టేశానులేండి. మార్నింగ్ లంచ్ బాక్స్లోకి తను అప్పే తీసుకెళ్ళింది. అవి గుంత పొంగనాలు అంటారు కదా, అవి టమాటో చట్నీ తీసుకెళ్ళింది. కాబట్టి ఇంకొచ్చాక రైస్ పెట్టేశాను. అలా బాక్స్లోకి ఏదైనా లైట్గా పట్టుకెళ్ళిందంటే వాళ్ళ బ్రేక్ టైం అరౌండ్ 11:30కి అలా ఉంటుంది. ఆ టైంలో తిని ఇంక ఈవినింగ్ వరకు ఏం తినకుండా ఉంటే కష్టం కాబట్టి రాగానే రైస్ అయితే పెట్టేస్తాను. కర్రీ ఉంది కదా, కర్రీ రైస్తో పెట్టేశాను. అండ్ కొంచెం టమాటో చట్నీ కూడా. అండ్ ఇక్కడైతే మేము ప్రాక్టీస్కి వచ్చేసాం. అండ్ స్కై ఎంత క్లియర్గా ఉందంటే ఇలా చాలా రేర్గా ఉంటుంది మా దగ్గర స్కై ఇంత క్లియర్గా. సో చూసినప్పుడు తప్పకుండా ఇంకా చూడకుండా ఉండాలనిపించదు. కాబట్టి నేను రికార్డ్ చేయకుండా ఉండలేకపోయాను. అండ్ మా పెయింటింగ్ ఫినిషింగ్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. టవర్స్ వైజ్ కామన్ ఏరియాస్లో కొంచెం కొంచెంగా అవుతూ ఉన్నాయిలేండి. బట్ ఈ క్లౌడ్ మాత్రం ఎన్నిసార్లు చూసినా నాకు చూడాలనిపిస్తూనే ఉంది. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. అండ్ ఇక్కడ ఈవినింగ్ స్నాక్ టైం. మా పాప వస్తూనే ఆకలి ఆకలి అంది. సరే మాకు కూడా ఆకలేస్తుంది, మా హస్బెండ్ కూడా వచ్చేసారని ఈరోజు నేనైతే క్యాబేజ్ పకోడీ వేస్తున్నాను. మీరు ఎప్పుడన్నా ఆనియన్ తినని రోజులు ఉన్నా ఎప్పుడూ ఆనియన్ పకోడీ ఏం తింటానులే అనుకున్నా సరే ఈ పకోడీ ఒకసారి ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో పాలక్ పకోడీ కూడా ఉంది రెసిపీ. ఇంకా చాలా చేసుకోవచ్చు. తోటకూర పకోడీ కూడా చేసుకోవచ్చు. మాకు ఇప్పుడు సీజన్లో ఎండి తోటకూర దొరుకుతుంది. ఒకరోజు అది కూడా చేసి చూపిస్తాను తప్పకుండా. దీనిలో ఇంకా ఆనియన్స్ ఏం వేసుకోక్కర్లేదు. మీకు నచ్చితే క్యాబేజ్ కాంబినేషన్గా ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడికి స్నాక్ టైం ఆల్రెడీ కొంచెం దాటిపోయింది, లేట్ అనే చెప్పాలి. మళ్ళీ డిన్నర్ కూడా చేయాలి కదా అని చాలా కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను అంతే. క్యాబేజ్ కట్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు, కొంచెం ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. డైజెషన్ కోసం వాము వేసుకొని తర్వాత శనగపిండి, కొంచెం బియ్యపిండి వేసుకోండి పకోడీ క్రిస్పీగా రావడం కోసం. తర్వాత సరిపడా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఆయిల్ వేడైతే పకోడీ వేసేసుకోవడమే. చాలా సింపుల్ కదా. పకోడీ చేయడం ఎంత ఈజీ అంటే అంత టేస్టీగా ఉంటుంది. దేంతో చేసుకున్నా కూడా శనగపిండిలో మ్యాజిక్ ఉందనుకుంటా. అండ్ మీకు నా సింపుల్ రెసిపీస్ అండ్ ఈజీ కుకింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని చూడడం కంటిన్యూ చేయండి. అండ్ ఇలా ఒక చిన్న ప్యాన్లో తక్కువ ఆయిల్ పోసుకొని కొంచెం కొంచెంగా వేసుకుంటే ఎక్కువ రీయూజ్డ్ ఆయిల్ యూస్ చేసే పని ఉండదన్నమాట. అండ్ మన ఛానల్లో బోల్డ్ అన్ని కిచెన్ టిప్స్ వీడియోస్ కూడా ఉన్నాయి. నేను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూసేయండి. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్ చూస్తే బోల్డ్ అన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. తప్పకుండా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏ పకోడీ ఇష్టం అనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నాకైతే పకోడీ కన్నా ఆనియన్ సమోసా అంటే ఇష్టం తెలుసా. చిన్న చిన్న ఆనియన్ సమోసాస్ ఉంటాయి కదా, ఇక్కడ దొరకవు. నేను వాటిని ఎంత మిస్ చేస్తానంటే కొన్ని సౌత్ ఇండియన్ ఫుడ్స్ నేను బాగా మిస్ చేస్తాను ఇక్కడ ఉండడం వల్ల. అన్నీ ఇంట్లో చేయడానికి ట్రై చేస్తాను, కానీ సమోసా కూడా నేను ట్రై చేశాను. బట్ ఎందుకో నాకు అంత పర్ఫెక్ట్గా అనిపించదు. కొన్ని కామనే కదా, బయట తింటేనే తిన్నట్టు అనిపిస్తుంది అని. ఇంకా మీరు స్నాక్స్లో ఏం చేస్తూ ఉంటారు ఈవినింగ్స్? సడన్గా ఇప్పుడు పిల్లలు ఆకలి అన్నారు, స్నాక్ చేయాలి అంటే మీరైతే ఏం స్నాక్ చేస్తారనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇందాక పాలక్ పకోడీ గురించి చెప్పాను కదా, మన దానిలో కార్న్ పకోడీ కూడా ఉంది. అది కూడా అసలు ఎంత టేస్టీగా ఉంటుందో. ఈ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అబ్బా డీప్ ఫ్రై చేస్తున్నాం అని కొంచెం బాధ అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. దీనికి కాంబినేషన్గా మా పాప అయితే జ్యూస్ తాగుతానంది. మా కోసం అయితే ఇలాచీ వేసి స్ట్రాంగ్గా ఒక మంచి టీ అయితే పెట్టేశాను. ఆ టీతో పకోడీ తింటూ ఉంటుంది చూడండి, అబ్బాబ్బా వేరే లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే. అండ్ ఇలా అయితే మా థర్స్డే గడిచిపోయింది ఈరోజు. మీరు మీ థర్స్డే ఏం చేశారనేది నాతో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇండియా మొత్తం ప్రస్తుతానికి హై అలర్ట్లో ఉందని చెప్పాలి. వార్ అవుతుందా అవ్వట్లేదా, అది వారా కాదా అనడానికి కూడా లేదు, అలా ఉంది సిచ్యువేషన్. మళ్ళీ ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను మమ్మీ. హోంవర్క్ టైం. హోంవర్క్ చేస్తున్నాను.
నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. మాకు ఈరోజు స్కూల్లో మాక్ డ్రిల్ అయింది. అందులో ఏం చేపించారో తెలుసా? ఫస్ట్ ఒక సైలెంట్ మోగింది, అని మోగింది. మేము మా బ్యాగ్స్ బాటిల్స్ అన్నీ కింద డెస్క్ కింద కూర్చున్నాము. అసలు ఎంత క్రాంప్డ్ ప్లేస్లో కూర్చోవాల్సి వచ్చిందో. కింద డెస్క్ కిందకి, డెస్క్ కొంచెం చిన్నది, అలా కూర్చోవాల్సి వచ్చింది. దాంతో ఇంకో సైడ్ మోగింది. దాంతో ఒక అనౌన్స్మెంట్ అయింది ఏంటంటే ద డ్రిల్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది అనౌన్స్మెంట్. సో మేము అనుకున్నాం, వావ్ బాగానే జరిగింది డ్రిల్, సైలెంట్గా స్మూత్గా జరిగింది అనుకొని. ద డ్రిల్ హ్యాస్ ఫైనల్లీ కంప్లీటెడ్, వి ఆల్ డన్ ఇట్ స్మూత్లీ, థ్యాంక్ యూ ఫర్ కోఆపరేటింగ్ అని వచ్చింది. నైస్, వెరీ నైస్. యూ ఎంజాయ్డ్. నౌ యూ ఆర్ ఆల్ ప్రిపేర్డ్ అంతేనా? పీరియడ్ మధ్యలో మేము ఇక్కడ నోట్బుక్లో హోంవర్క్ రాసుకుంటున్నాము, సడన్గా సైలెంట్ మోగింది. సరే, ఇప్పుడు ఏం చేస్తున్నావు? హోంవర్కా? హోంవర్క్. ఓకే, ఎంజాయ్, బాయ్. బాయ్. అలా స్కూల్ వాళ్ళు కూడా బాగానే అలర్ట్గా ఉంటున్నారు. కంటిన్యూగా 3 days నుంచి మాక్ డ్రిల్ అయితే అవుతూనే ఉంది స్కూల్లో. వెన్స్డే, థర్స్డే అండ్ ఫ్రైడే 3 days. ఫ్రైడే రోజు కొన్ని స్కూల్స్ అయితే వర్చువల్ అనౌన్స్ చేసేసారు, పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యారు. బట్ మా స్కూల్ వాళ్ళు ఇంకా ఏం డెసిషన్ తీసుకోలేదు. మా వాళ్ళుగా ఏ డెసిషన్ తీసుకోరు. కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ పర్టికులర్గా, వాళ్ళు మాత్రం డిఎం ఆర్డర్స్ వస్తే అవి ఏ టైంలో వచ్చినా సరే ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. అవి వచ్చే వరకు ఏమవుతున్నా సరే వీళ్ళు మాత్రం పట్టించుకోరు, అలా ఉంటారనమాట. ఇంతకీ మీ స్కూల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. మీ దగ్గర సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా, సమ్మర్ ఎలా ఉంది, ఎండ్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అలా మా పాప హోంవర్క్ పనిలో బిజీగా ఉంది, మా వారు ఏదో ఆయన పని ఆయన చూసుకుంటున్నారు. ఇంక ఇప్పుడు పనే ఉందిలేండి. నైట్ 12 వరకు ఒక్కొక్క రోజు న్యూసే చూస్తూ ఉంటున్నారు కంటిన్యూగా, ఏం జరుగుతుంది ఏంటి అనేది. సరిగ్గా నిద్ర కూడా పట్టట్లేదు, అలా ఉంది. నేనైతే డిన్నర్కి రెడీ చేసేస్తున్నాను. సింపుల్గా ఇన్స్టెంట్ చట్నీ చేసేసి దోసపిండి ఉంది, దోశలు అయితే వేస్తున్నాను. ఇది మన ఇండస్ వ్యాలీ దోశ తవా అనమాట, చాలా బాగా వస్తున్నాయి దోశలు అయితే. కానీ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇందులో మీరు హీట్ని ఎప్పటికప్పుడు చూసి మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మన నాన్ స్టిక్లో ఒక్కొక్కసారి నేను జనరల్గా ఏ ప్యాన్ అయినా సరే దోశ వేసేప్పుడు సిమ్లో పెట్టేసి వన్స్ వేయడం అయిపోయాక కొంచెం లో టు మీడియం అడ్జస్ట్ చేస్తాను నీట్గా ఫ్రై అవ్వడానికి. కానీ ఇందులో ఏంటంటే వన్స్ దోశ ప్యాన్ హీట్ అయిపోయిందంటే దోశలు అస్సలు రావట్లేదు, అంటుకుపోతున్నాయి. మీరు ఎప్పుడూ ఆ హీట్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అంటే వన్స్ ప్యాన్ హీట్ అయిపోయిందంటే దాన్ని ఆల్వేస్ మీరు లో టు మీడియమే ఉంచాలి. మళ్ళీ సిమ్లో పెట్టడం, హైలో పెట్టడం ఇలాంటివి ఏం చేయకూడదు నాన్ స్టిక్కి చేసినట్టు. నేను అలా చేసి ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతున్నాను. ఈరోజు కూడా మా వాళ్ళు ఇద్దరికి వేసి ఇచ్చేసాక నేను లాస్ట్లో వేసుకునే టైంకి నా దోశలకు అప్పటికి ఫుల్ పీక్లో హీట్ అయిపోయింది అనమాట ప్యాన్. దానివల్ల కొంచెం నన్ను ఇబ్బంది పెట్టాయి దోశలు. ఇది ఇక్కడ కూడా చూడండి, వన్స్ మీకు ప్యాన్ బాగా హీట్ అయిపోయినా లేకపోతే హీట్ తగలకపోయినా రెండిట్లో ఏదున్నా సరే దోశ మాత్రం బాగా రావట్లేదు. మీరు కొంచెం ఓపిక్గా హీట్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలు వేసుకోగలిగితే చాలా క్రిస్పీగా బాగా వస్తున్నాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది బాగా సతాయించింది నన్ను. ఈ కార్నర్లో హీట్ తగలక వేయడం వల్లేదనమాట, దానివల్ల అలా ఉంది. సో ఎప్పటికప్పుడు ప్యాన్ నీట్గా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ హీట్ని మేనేజ్ చేస్తూ మనం వేసుకోగలిగితే బాగుంటుంది. అండ్ స్లోగా అలవాటు అవుతుందిలేండి. ఫస్ట్లో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది, అబ్బాయి ఇంత చేయాలా అని నాకు కూడా అనిపించింది. కానీ చేస్తూ ఉంటే స్లోగా మనకే అలవాటు అయిపోతుంది. అండ్ ఆయన కుక్వేర్ యూస్ చేయడం మంచిది కాబట్టి ఎలా అయినా కష్టపడి దీని మీద వేయడానికి నేనైతే ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఎవరన్నా ఐరన్ ప్యాన్స్ యూస్ చేయకపోతే తప్పకుండా యూస్ చేయండి. స్లోగా నేను కుక్వేర్ కూడా ఐరన్లోకి చేంజ్ చేద్దాం, 1-2 తీసుకుందాం అని అయితే అనుకుంటున్నాను. చూస్తాను, ఎప్పుడైనా తీసుకుంటే తప్పకుండా మీతో షేర్ చేస్తానులేండి. ఇది ఈరోజు ఈ చిన్న వ్లాగ్ అయితే మా థర్స్డే ఇలా గడిచింది. ఈరోజు ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, సీ యూ టుమారో, బాయ్.